హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియో వచ్చేసరికి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అండి. మామూలుగా ఎప్పుడన్నా మనం పూజ వీడియోస్ పెడుతుంటాం కదా. అది కాక మొన్న శ్రీరామనవమికి మా జాసమ్మ, నేను, మా మనవడు కలిసి పూజ చేస్తూ వీడియో పెట్టాం కదండి. అప్పుడు కూడా చాలామంది అడిగారనమాట. అమ్మా, మీరు ఆ పూజా మందిరం ఎక్కడ కొన్నారు, ఆ బెల్స్ అవి ఎక్కడ కొన్నారు, కొంచెం వివరాలు చెప్పమని ఈరోజు మీకు నా పూజా మందిరం గురించి వివరాలన్నీ తెలియజేస్తానండి. అయితే ముఖ్యంగా అండి, నాకు మరీ ఈ పూజా గదికి అందాన్ని తెచ్చిన ఈ పూలదండల గురించి మీకు చెప్పాలండి. ఇది గులాబీల మాల అన్నమాట. ఎవరు వచ్చినా, మా ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరు వచ్చినా కానీ అసలు ఈ మాల ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, రియల్ గులాబీ దండలాగే ఉంది అని అడుగుతారండి. చాలా అందాన్ని ఇచ్చిందనమాట. ఈ గదికే అసలు స్పెషల్గా కనపడుతుంది. ఈ గులాబీల మాల వచ్చేసరికండి, ఇది వాతో చేసిన మాలండి. పాపోళ్ళు ఆన్లైన్లో తెప్పించారనమాట. చాలా అందంగా ఉంటుంది. ఏదన్నా లింక్ ఉంటే కనుక మీకు అమ్మాయి వాళ్ళని పెట్టమని చెప్తాను. ఒక్కసారి అవకాశం ఉంటే, కావాలి అనుకుంటే కనుక మీరు కూడా తెప్పించుకోండి. చాలా అందాన్ని ఇచ్చిందనమాట. ఒరిజినల్ గులాబీలాగే కనపడుతుందండి. అసలు మనం ఒరిజినల్ గులాబీ దండ వేయాలంటే ఒక్క రోజుతో వడిలిపోతుంది కదా. ఇట్లా మనం దేవుడి గదికి ఇట్లా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా పూజా మందిరం గురించి మీకు వివరాలు తెలియజేస్తాను రండి. మనది వచ్చేసరికి రెంటెడ్ హౌస్ అండి. గది అయితే పూజకి కేటాయించారు, కానీ వాళ్ళు మందిరం కానీ ఏమి అంటే ఒక షెల్ఫ్ కావచ్చు ఏమి ఇవ్వలేదు. ఇలా ప్లెయిన్గానే వదిలేశారనమాట. నేను వచ్చిన ఒక 10 రోజులు అట్లాగే పీటలు పెట్టుకొని చేశానండి. నాకు ఎందుకో అన్ఈజీగా అనిపించింది. ఇట్లా పూజ మందిరం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మీ బాబాయ్ గారు నేను కలిసి గుంటూరులో ఉన్న షాపులన్నీ తిరిగాము. షాపులు తిరిగితే నాకు ఒక్కటి కూడా నచ్చలేదండి. ఆయన ఏమన్నా ఏదో తీసుకోవచ్చు కదా అంటారు. లేదండి, నేను పూజ దగ్గర కూర్చున్నామంటే ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలి, కానీ ఏది పడితే అది తీసుకుంటే ఎట్లాగా అని చెప్పి ఆ బజార్లో అంటే ఆ షాపుల్లో ఉన్నవన్నీ అండి, వుడ్ సరిగ్గా లేదు, వాల్నట్ కలర్తో ఉన్నాయి. ఆ వాల్నట్ కలర్ కూడా బాగా డార్క్ అంటే బ్లాకిష్గా కనపడతా అట్లా ఉన్నాయి. కొన్ని వచ్చేసరికి డోర్లు వేసేసి కంజెస్టెడ్గా ఉన్నాయి అన్నమాట. అట్లా కాదండి, నాకు బాగా విశాలంగా అట్లా ఉండాలి అని చెప్పి ఆయన్ని 2-3 రోజులు తిప్పానండి బాగా. నన్నైతే తీసుకెళ్ళి షాపులన్నీ చూపించి ఆయనకి నీకేది నచ్చట్లేదు కదా, సరే ఆన్లైన్లో అమ్మాయిల చేత పెట్టించమని చెప్పారు. సరేనని చెప్పి ఆన్లైన్లో పెట్టామండి. ఆన్లైన్లో అన్నీ అంటే చూపించారనమాట పిల్లలు. ఆన్లైన్లో చూపిస్తే అవి కూడా నాకు నచ్చలేదన్నమాట. నచ్చపోయేసరికి ఇంకా మీ బాబాయ్ గారు ఏం చేశారంటే, అలా కాదు అని చెప్పి మా కార్పెంటర్కి ఫోన్ చేశారనమాట. ఆమెకు నచ్చిన మోడల్ చేసి పెట్టు ప్రసాద్ అని అంటేను, ఇక అప్పుడు పాప వాళ్ళని కనుక్కొని అంటే నేను వాళ్ళకి చెప్పారనమాట, నాకు ఇలా కావాలి, ఓపెన్గా కావాలి అని చెప్తే పాపోళ్ళు ఒక స్కెచ్ గీసి ఇచ్చారనమాట. ఇట్లా చేయండి ప్రసాద్ గారు అని అంటే మా కార్పెంటర్ ప్రసాద్ గారు చేశారండి. ఇది హైట్ వచ్చేసరికి 4.5 అడుగు ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి 4 అడుగులండి. ఈ మందిరం చేపించుకున్నాక నేనేం చేశానంటే, ఫోటోలు తగిలించుకోవటానికి నాకు అంటే ఇక్కడ వరకే అయితే కరెక్ట్ కాదు కదండి, ఇదంతా కూడా నాకు మందిరం అంతా ఫోటోలు కావాలి అని చెప్పాను. ఈ ఫోటోలు నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఫోటోలు అండి, నేను ఎప్పుడు పూజలో పెట్టుకునే ఫోటోలు అనమాట. వీటిని తగిలించుకోవటానికి ఇక్కడ ఇట్లా ఉక్సులు ఇప్పించుకున్నాను అనమాట. ఇట్లా తగిలించుకోవటానికి ఇందులోనే ఫిట్ చేశారు. ఇట్లా పూలు పెట్టుకోవటానికి కూడా బాగుంటుందండి. అన్ని ఫోటోలకు కూడా ఈ విధంగానే ఉక్సులోకి నేను తగిలించుకుంటాను ఫోటోలన్నీ కూడాను.
ఇది వచ్చేసరికండి యాక్షన్ పీసా HDHMR నీవుడ్ లామినేషన్తో చేసింది. మా కార్పెంటర్ ప్రసాద్ గారు అన్నారు, అమ్మ వాల్నట్ కలర్తో చేపించుకోండి బాగుంటుంది అని అన్నారు. లేదండి నాకు వైట్ కలరే కావాలి, పూజ దగ్గర కూర్చుంటే నాకు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అడిగితే సరే వైట్ కలర్ లామినేషన్ తీసుకొచ్చి అంటించారనమాట. ఈ చుట్టూ కూడా ఇట్లాగే ఉక్సులు ఇప్పించుకున్నానండి. ఏమన్నా ముఖ్యమైన పర్వదినాల్లో అయితే వీటికి ఇలా దండలు వేసుకుంటాను. చాలా అందాన్ని ఇస్తుందండి అట్లా దండలు వేసుకుంటే. మళ్ళా ముఖ్యంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే అందరూ అడుగుతున్న విషయం అండి, ఇదిగోండి ఈ బెల్స్ గురించి అడుగుతున్నారనమాట. ఈ బెల్స్ కూడా అమ్మాయి వాళ్ళే తెప్పించారు. చాలా అందాన్ని ఇచ్చిందండి ఈ మందిరానికి ఈ బెల్స్. ఇదిగోండి ఇవి వచ్చేసరికి నైషీ చెక్కి ఉందన్నమాట. అన్ని ఎలిఫెంట్ బొమ్మలే ఉంటాయి ఈ లతలతో. చాలా బాగుంటుందండి. మనం క్లీన్ చేసినా కానీ కలర్ అనేది అస్సలు పోలేదన్నమాట. ఎన్నిసార్లు మనం తోమామో అయినా కానీ కలర్ అనేది పోకుండా అలాగే పట్టేసి ఉందండి. ఎనామిలో అన్నమాట. చూడండి ఈ మధ్యలో ఇట్లా గంట. ఈ ఈ ఉక్సులకి ఇట్లా 2 పూల సజ్జలు లాంటివి పద్మంతో కలిగి ఉన్న పూల సజ్జలు తగిలిచ్చానండి. వీటిల్లో పూలు పెట్టుకుంటాను. ఏదన్నా పండగలు పర్వదినాలు వచ్చినాయి అనుకోండి, ఇట్లా మనం ఏదన్నా క్యాండిల్ లాగా దీపం ప్రమిద అవి పెట్టుకుంటే బాగా అందంగా ఉంటుందన్నమాట. వీటి రోజుల్లో అయితే నేను ఇట్లా ఒక పువ్వే పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసరికండి నేను వేరే పేపర్లు ఏవి వాడకుండా గోల్డ్ షీటు ఆన్లైన్లో తెప్పించుకొని ఇట్లా లెవెల్ చూసి కట్ చేపించి వేసుకున్నానండి. ఇది కూడా చాలా అందాన్ని ఇచ్చిందండి. ఈ పూజా మందిరానికి ఈ గోల్డ్ షీట్ కూడా చాలా అందం వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసరికండి నైవేద్యాలు పెట్టుకోవటానికి ఇట్లా కీబోర్డు మోడల్ అన్నమాట డస్క్. దీంట్లో మనం పండగలకు అది ఎక్కువ నైవేద్యాలు చేసుకుంటాం కదండి, అవి పెట్టుకోవటానికి అన్నమాట. అమ్మవారికి ఏదన్నా చీర పెట్టుకోవచ్చు, ఇట్లా నైవేద్యాలు పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టినా కానీ చక్కగా సరిపోతుందండి. పెద్దది కదా, బాగుంది. ఇది మనకు అవసరం లేదనుకుంటే ఇట్లా లోపలికి అట్లా పంపించేయచ్చు. ఇది వచ్చేసరికండి కింద నాకు పూజకి సంబంధించినవన్నీ కూడా పెట్టుకుంటాను. ఇదిగోండి ఇది వచ్చేసరికి అగరొత్తులు స్టోర్ చేసుకుంటాను ఇందులో. ఇదిగోండి ఈ బాక్స్ వచ్చేసరికి ఇందులో కుంకుమ, గంధము, సింధూరము ఇట్లా అన్నీ పెట్టుకుంటాను. అక్షంతలు అవి కూడా ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే కలుపుతానండి, నిలవైతే ఉంచుకోను కలిపి. ఇది నేను బెంగళూరులో కొనుక్కున్నాను. చాలా బాగుందండి, ముచ్చటగా బుజ్జిది బాగుంది కదా. ఇదిగోండి ఇందులో వచ్చేసరికి నేనేం చేస్తానంటే ఇవ్వండి కర్పూరం బిళ్ళలు, ఇటు ఒత్తులు ఇలాంటివన్నీ ఇట్లా ఈ చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకొని పెడతాను. ఇవి వచ్చేసరికి సుగంధ ద్రవ్యాలండి, సోమవారికి ఉపయోగిస్తాను అన్నమాట. ఇవన్నీ కూడాను. ఇది ఇంకో బాక్స్ అండి. ఇందులో వచ్చేసరికి దేవుడికి సంబంధించిన బుక్స్, ఇట్లా కుందులు దేవుడికి ఎప్పుడన్నా ప్రత్యేక దినాల్లో వీటిలో పూజ చేసుకుంటాను ఒత్తేసి.
ఇట్లా నాకు ఇలా ఆర్గనైజ్ చేసుకోవటం ఇష్టం అండి. గజిబిజిగా ఉంచుకోకుండా నీట్గా ఉంచుకుంటాను. ఇట్లా ఒక క్లాత్ ఉంచుకుంటానండి. మనకి జాకెట్ ముక్కలు పెడతారు కదా, అవి నేను ఇట్లా యూజ్ చేస్తానన్నమాట. ఇంతకుముందు రెడ్ కలర్ది ఉండేది, అది అయిపోయింది దాని పని. మళ్ళీ ఈ జాకెట్ ముక్క పెట్టుకున్నాను, పటాలు అవి తుడుచుకోవడానికి వాటికి ఉంటుందని చెప్పి ఇది ఇక్కడే ఉంచేస్తాను. ఇదిగోండి, ఇది హుండీ అండి. ఈ హుండీకి తాళం కూడా ఉంటుంది. ఇందులో డబ్బులు వడ్డిస్తాం అనమాట. ఇవి ఏం చేస్తామంటే తిరుపతి వెళ్ళినప్పుడు ఆ స్వామివారి హుండీలో వడ్డిస్తాము. ఇలా ఉండేసరికి తమాషాగా అనిపించి మనవాళ్ళు మనవరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇందులో వడ్డిస్తారండి. ఎలా ఉంది? బాగుందా? నా ఐడియా నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇదిగోండి, ఇదేంటి అనుకుంటున్నారా? ఇది సరును బుడ్డి అండి. మాకు పెళ్ళిళ్ళలో 3వ రోజు వచ్చేసరికి మా ఇంట ఆడపిల్లకి మగవేషం, మగపిల్లోడికి ఆడవేషం వేస్తారు. ఆ వేసినప్పుడు 3వ రోజు వేప చెట్టు మీద మేనమామ వరుస అయ్యే వాళ్ళు ఎక్కి ఇవి పంచుతారండి. అంటే మేము ఇట్లా చెంగు చాపితే ముత్తైదులు అందరూ అనమాట, ఎంతమంది వస్తే అంతమందికి ఈ సరును బుడ్లు చెంగులో వేస్తారనమాట. ఇవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుద్దని నమ్మకం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, ఇంట్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయని అట్లా నమ్మకం అండి. మా వంశాచారం ప్రకారం ఈ సరును బుడ్లు పంచుతారు. అవి తెచ్చుకొని మేము ఇంట్లో ఉంచుకుంటాము. నాకు కూడా వేసారండి మోపిల్లోడి వేషం. నాకు కూడా వేసారండి నా పెళ్ళప్పుడు మోపిల్లోడి వేషం. 3వ రోజు అనమాట, పెళ్ళైన 3వ రోజు పెళ్లి కొడుకు బట్టలు కట్టబెట్టి వీధులన్నీ తిప్పుతారండి. మనకి ఎన్ని వీధులు అయితే ఉంటాయో మన అనుకుంటాం కదా, 11 వీధులని 9 వీధులని అలా ఉంటుంది అనమాట లెక్క. వీధులన్నీ తిప్పుతారు. నాకు కూడా వేసారు అంకులు పంచ లాల్చి అవి అనమాట, పెళ్ళిలో కట్టుకుంది. అవి వేసి నన్ను ఊరంతా తిప్పించారు. అయితే ఒకటండి, ఆ రోజుల్లో మేము ఆచారం పాటించటమే కాకుండా ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా మా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు అందరు కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారండి. కాదు అని చెప్పి ఎవ్వరూ మొండికేయట్లేదు. చక్కగా మన వంశాచారాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఈ జనరేషన్ పిల్లలు కూడా పాటిస్తున్నారండి. ఇదిగోండి చూడండి, మరలా ఈ అగ్గిపెట్టు అనమాట. ఈ అగ్గిపెట్టు కూడా నేను ఇక్కడే ఉంచుకుంటాను. దేవుడికి మనం ఉపయోగిస్తాం కదండి, ఒత్తులు వెలిగించుకోవటానికి, అగరొత్తులు వెలిగించుకోవటానికి. ఇది వచ్చేసరికి అష్టమూలిక గుగ్గిలం అన్నమాట. సాంబ్రాణి వేసినప్పుడు వేస్తాము. ఇవి ప్రమిదలు, ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాను. ఇది వచ్చేసరికి వైప్స్ అండి. ఇట్లా ఇక్కడ ఏదన్నా పడ్డా మనం తుడిచేయటానికి ఈ వైప్స్ని వాడుకుంటాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఇవండి, ధూప్ స్టిక్స్. నేను ఏదన్నా ఊళ్ళు వెళ్తే అక్కడే తెచ్చుకుంటానండి. అగరబత్తులు కానీ, ఈ ధూప్ స్టిక్స్ కానీ దేవుడికి సంబంధించిన గుళ్ళో తయారు చేస్తారండి. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, స్వామివారి అలంకరణకు వినియోగించిన పుష్పములతో తయారు చేయబడినవి, దేవగన్నేరు అన్నమాట. ఇదిగోండి, కాణిపాకం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. ఇవి వచ్చేసరికి మామూలుగా ఆన్లైన్లో తెప్పించుకుంటాను. రోజుకి అంటే గులాబీ ధూప్ స్టిక్స్ అన్నమాట. చాలా బాగుంటాయండి సువాసన అనేది. ఎక్కువగా నేను గులాబీ ఫ్లేవర్ ఇష్టపడతాను. అంటే ఆ సువాసనకు కావచ్చు, ఏదన్నా తినేదానికైనా గులాబీలే నాకు ఇష్టంగా ఉంటుంది. దేవుడికి పెట్టినా కానీ గులాబీలే ఎక్కువ వాడతానండి. ఇవ్వండి అగరొత్తులు వచ్చేసరికి ఇవి కూడా కాణిపాకంలోనే తెచ్చుకున్నాను. సంపంగి, మొగలి పువ్వు, చందనము ఇట్లా అన్నమాట, అన్ని రకాలు ఉంటాయి. నేను బయట ధూప్ స్టిక్స్ వాడినండి. 3 వంతులు దేవుడి దగ్గరకి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను. ఎక్కువ మొత్తంలో తెచ్చి స్టోర్ చేసుకుంటాను అనమాట.
మనం అయిపోయినాయి అనుకోండి, ఇక్కడ గుంటూరులో అమరావతి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారండి. ఆ గుడిలో దొరుకుతాయి. తిరుపతి దేవస్థానం స్వామివారికి వినియోగించిన పూలతో చేసిన అవి కూడా నేను తెప్పించుకుంటాను. ఇది వచ్చేసరికి చిన్నది, ఇదిగోండి చేట, చీపురు లెక్క అన్నమాట. ఇక్కడ ఏమన్నా దేవుడి మాలిన్యం అవి ఉంటే ఇట్లా ఇందులోకి ఇట్లా చేసుకుంటాను. ఇవి కూడా ఇందులోనే పెట్టుకుంటానండి. ఇది వచ్చేసరికి కత్తెర. ఈ సిజర్ వచ్చేసరికి పూల మాలలు అవి కట్ చేసుకోవటానికి వాడతానండి. స్వామికి మాలలు వేయాలనుకోండి, ఆ మాల దీంతో కట్ చేసి ఆ పటాలకు సరిపోను వేసుకుంటాను. ఇది ఏకహారతి. చూడండి ఎలా ఉందండి నా దేవుడి మందిరం. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవటం బాగుందా? బాగుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. నా ఆలోచనలు మీకు నచ్చితే నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. సౌండ్ లేకుండా వెళ్ళిపోతాయండి డోర్స్ కూడా. ఇక్కడ ఏం చేశారంటే హ్యాండిల్ ఇట్లా పెడదాం, పైకి వచ్చే హ్యాండిల్ అన్నారు. నాకు అట్లా వద్దండి, ఇలా కావాలి అని అంటేను కాపరు, ఇదండి కాపర్ కలర్తో వచ్చిన ఇది బిగిచ్చారనమాట. దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, కానీ చాలా బాగుందండి. ఇటు వచ్చేసరికి నేనేం చేశానంటేనండి, నాకు గ్రీనరీ ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. మామూలు ఒరిజినల్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టాను. పెడితే 4 రోజులు ఉండేసరికి, అంటే వాటర్ పోస్తున్నా అంతా చేస్తున్నా కానీ ఒడిలిపోతున్నాయండి. ఒడిలిపోయి ఎండిపోయినట్టు అవుతున్నాయి. ఇక అందుకని చెప్పి నేను ఆర్టిఫిషియల్ మొక్కలే తెప్పించుకున్నాను ఆన్లైన్లో. ఇది వచ్చేసరికి ఇత్తడి బౌల్స్ అన్నమాట. ఇత్తడి బౌల్స్లో పెట్టుకున్నా. చూడండి ఇటు వచ్చేసరికండి ఇట్లా జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఇది కింద ఈ స్టూల్స్ కూడా ఆన్లైన్లోనే తెప్పించుకున్నానండి. చూశారు కదా నా పూజా మందిరం ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. నా పూజా మందిరాన్ని నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అన్నీ చూపించాను మీకు. ఈ బెల్స్ గురించి కూడా పదే పదే అడుగుతున్నారమ్మా. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఆన్లైన్లో తెప్పించుకోండి. చాలా మన్నికగా ఉన్నాయి, చాలా బరువు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఈ పూజా మందిరం కొలతలు వచ్చేసరికండి 4.5 అడుగు హైటు, 4 అడుగులు వెడల్పు వచ్చిందనమాట. ఈ గదికి చక్కగా సరిపోనుందండి. చూశారు కదా నా పూజా మందిరం. మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు ఇవ్వండి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది కూడా. సరేనండి, రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.